ఓ అడుగు ముందుకైతే 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది తెలంగాణ బీజేపీ పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి గ్రామ స్వరాజ్యాన్ని చేజిక్కించుకుంటున్నారు అనుకుంటే అది అయ్యే పనేనా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ చేయాల్సిన సమయంలో సొంత పంచాయతీలతో ఫుల్ బిజీగా ఉన్నారంటున్నారు కమలనాథులు. ఇంతకీ కమలనాథుల గోలేంటి? కమలం పార్టీలో కొత్త పంచాయతీ. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ చేసే టైముందా? పరస్పర పంచాయతీలతోనే నేతలకు టైం దొరకటం లేదా? పార్టీలో ఎవరు ఎవరి మాట వినాలో అర్థం కావటం లేదనే టాక్. తెలంగాణలో అన్ని పార్టీలది ఒక తీరైతే బీజేపీ పార్టీది మరో తీరు. కేంద్రంలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉంటున్న తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోందని చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు ఈ పార్టీ మనుగడ ఎలా అనే చర్చ కూడా జరుగుతోంది. ఓ అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కు పడే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం బీజేపీలో. బీజేపీ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ గ్రామాల్లో సత్తా చాటి గ్రామాల్లో బలాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక ప్రణాళికలు రచిస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే ముఖ్య నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఇతర నేతలకు కీలక మార్గదర్శకాలిచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. పైకి ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు లోగుట్టంతా ఇప్పుడు అగ్రనేతల వద్దే ఉంది. ఎందుకంటే పార్టీ నేతల మధ్య ఉన్న పంచాయతీలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించడం పక్కా అంటున్నారు దిగువ స్థాయి నేతలు. కింది స్థాయిలో క్యాడర్ అంతా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొని అనేక ఒడిదుడుకులతో జెండాను మోస్తుంటే పై స్థాయిలో నేతలు మాత్రం ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడంపై పార్టీ శ్రేణులంతా అసంతృప్తిలో ఉన్నాయనే టాక్ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు నగరమోగింది. ఇక రాబోయే కాలమంతా ఎన్నికల కాలం. ఇలాంటి సమయంలో క్యాడర్ అంతా నిరుత్సాహంలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికారం అనే కుంభస్థలాన్ని కొట్టాలంటే గ్రామీణంలో పాగా వేసి బలం పెంచుకుంటేనే అనుకున్న లక్ష్యాలు సులువవుతాయి. కానీ అందుకు భిన్నంగా నేతల వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి జిల్లాలు, ఎవరి నియోజకవర్గాలు వారికే సొంతమన్నట్టు వారి వారి సెగ్మెంట్లకే నేతలు పరిమితమవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా సమస్యల మీద, పార్టీ బలోపేతం మీద దృష్టి లేదు కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని పార్టీ పరువు తీయటంపై ఫోకస్ చేస్తున్న కొంతమంది నేతలపై శ్రేణులంతా తీవ్ర స్థాయిలో అసహనం వెళ్లగక్కుతున్నారనే టాక్ నడుస్తోంది. ఒకరు ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలుపుతారు, మరొకరు హలో రామచంద్రరావు అంటూ వార్నింగ్లిస్తారు. ఒకరు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఇంకొకరు ఆఫీస్ మెట్లు ఎక్కనివ్వటం లేదని కామెంట్ చేస్తారు. ఇలా ఎవరికి వారే విమర్శలు చేసుకుని రచ్చకెక్కుతున్నారు. అసలు వీరికి పార్టీ అంటే లైటా లేక అధ్యక్షుడంటే లైటా? పార్టీలో అందరూ రాజాసింగ్లు, మాధవిలతలు, ధర్మపురిలు, బండి సంజయ్లు, ఈటెలలు ఉంటే ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎవరెవరు దుమ్మెత్తి పోసుకుంటారో, ఎవరు ఎవరిపై విమర్శలు గుప్పించుకుంటారో తెలియని పరిస్థితుల్లో పార్టీ ఉంది అనేది నేతల మధ్య టాక్ నడుస్తోంది. తాజాగా సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినప్పటికీ నేతల్లో ఏమాత్రం చలనం లేదన్నట్టుగా విమర్శలు రావటంతో హడావిడిగా ఓ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ దిశానిర్దేశం ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఓటమి, నిత్యం నేతల మధ్య రగులుతోన్న పంచాయతీలతో క్యాడర్ అంతా అసహనంలోకి వెళ్లిందన్న టాక్ నడుస్తోంది. అదే అసహనం ఇలాగే క్యాడర్ లో కొనసాగితే తాజాగా జరగబోయే సర్పంచ్ ఎన్నికల పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో నాయకత్వం ఉందట. మరి రాష్ట్రంలో అధికారం అనే కుంభస్థలాన్ని కొట్టాలంటే కమలం పార్టీ గ్రామీణంలో బలపడుతుందా, అనుకున్న స్థానాలను కైవసం చేసుకోగలుగుతుందా అనేది ఓ పెద్ద మిస్టరీగా మారింది.